ఓకే. హలో ఎవ్రీబడి. వెల్కమ్ టు ట్రై స్కూల్. ఈ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ అయితే డిస్కస్ చేసుకుందాం. ద నెక్స్ట్ టాపిక్ ఈస్ ఆన్ ఆపరేటర్ ప్రెసిడెన్స్. ఓకే, ఆపరేటర్ ప్రెసిడెన్స్ అన్నమాట. సో ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే ఏంటి, మనం ఎందుకు వాడతాము, ప్రోగ్రామింగ్లో ఎట్లా యూజ్ చేస్తాము, అదంతా కూడా మనం ఇప్పుడు ఇట్ ఇస్ ట్రై టు డిస్కస్. ఓకే, సో బిఫోర్ దాట్ నేను మీకు అయితే ఒక ప్రోగ్రామ్ చూపిస్తాను. ఓకే, ఒక ప్రోగ్రామ్ చూపించిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఒక్కసారి నేను ఒక స్టేట్మెంట్ రాస్తున్నాను. సో ప్రింట్ అని చెప్పేసి 2 + 3 × 2 అంటున్నా. సో దీనికి అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి మనం చూద్దాం. చూడండి, దీనికి అవుట్పుట్ ఏమొచ్చింది, 8 వచ్చింది. 8 ఎందుకు వచ్చింది అంటే 3 × 2, 3 × 2 ఏమవుతుంది, 6 అవుతుంది. 6 + 2 = 8, రైట్. ఇప్పుడు రండి మీకు ఇంకొక సినారియో కూడా చూపిస్తాను. ఇంకొక సినారియో. ఓకే, ఇక్కడ నేను బ్రాకెట్ పెడుతున్నాను. ఇప్పుడు ఒకసారి మనం రన్ చేద్దాం నేను కూడా. సో దీనికి అవుట్పుట్ ఏమొచ్చింది, 10 వచ్చింది. అంటే ఏంటంటే 2 + 5 ఫస్ట్ జరుగుతుంది, తర్వాత 2 అనేది నెక్స్ట్ జరుగుతుంది. అంటే ఇందాక మనం రాసిన దానికి ఇప్పుడు దానికి మన తేడా ఏంటంటే, ఇందాక మనం 2 + 5కి బ్రాకెట్ పెట్టలేదు కదా. ఇప్పుడంటే మనం బ్రాకెట్లో ఉంది ఫస్ట్ చేస్తున్నాము, సో దట్ కంపైలర్కి బ్రాకెట్లో ఉంది ఫస్ట్ అని అర్థమవుతుంది. కానీ ఇందాడ లైన్ ఏంటిది, ఇది. సో ఇందాడ లైన్లో మనం ఏం ఇవ్వలేదు, బ్రాకెట్ ఇవ్వలేదు, కానీ అది ఫస్ట్ మల్టిప్లికేషన్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది అట్లాగా, 2 + 3 చేసి దానికి ఇంటూ 2 ఎందుకు చేయట్లేదు? ఎస్, ఇక్కడ ఇలాంటి సినారియోలో, ఓకే, ఇలాంటి కండిషన్లో మనం ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనేది యూజ్ చేసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. చూడండి, ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే ఏంటంటే ఒకే స్టేట్మెంట్లో మల్టిపుల్ ఆపరేటర్స్ ఉన్నప్పుడు, ఏ ఆపరేటర్ ఫస్ట్ పర్ఫామ్ చేయాలి, ఏ ఆపరేటర్ సెకండ్ పర్ఫామ్ చేయాలి, ఏ ఆపరేటర్ థర్డ్ పర్ఫామ్ చేయాలి అనేది వాటి యొక్క ప్రెసిడెన్స్ ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. చూడండి, అదే చెప్తారు ఇక్కడ. ఇఫ్ మల్టిపుల్ ఆపరేటర్స్ present with operator which will be evaluated first is first decided by operator precedence. అంటే ఈ ఆపరేటర్ ప్రెసిడెన్స్ ని యూస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే డిసైడ్ చేస్తాం, ఓకే ఇది ఫస్ట్ జరగాలి, తర్వాత ఇది జరగాలి అనేది మనం ఫస్ట్ అయితే వాడతాం. చూడండి, అదే ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఇచ్చాడు మనకి. 3 + 10 × 2 అన్నాడు, ఇక్కడ బ్రాకెట్ పెట్టాడు. దీనికి ఏమొచ్చింది, దీనికైతేనేమో వీ హ్యావ్ గాట్ 23 వచ్చింది. తర్వాత అదే దీనికైతే ఏమొచ్చింది మనకి 26 వచ్చింది. సో అట్లా. సో ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి, వాటి యొక్క ప్రెసిడెన్స్ ఏంటి. ఫస్ట్ వన్, ఆపరేటర్ ఈజ్ నథింగ్ బట్ ప్రెసిడెన్స్ అంటే ఏంటంటే చెప్పేది హైయెస్ట్ ప్రెసిడెన్స్ దేనికి కూడా. ఓకే, ఇక్కడ నేను మీకు ఒకసారి ఆపరేటర్స్ అన్ని చూపిస్తాను. ఫస్ట్ ప్రెసిడెన్స్ అయితే చూడండి, అది కానీ నోట్ చేసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రెసిడెన్స్ అయితే మాత్రం మనకి దీనికి అంటే బ్రాకెట్స్ ఉంటుంది, అంటే పెరాన్సిస్ ఉంటుంది ఫస్ట్ ప్రెసిడెన్స్. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్కి ఉంటుంది, ఆల్రెడీ ఆపరేటర్స్ మొత్తం మనం చూసాము. నెక్స్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్కి ఉంటుంది అనమాట. బిట్ వైజ్ కాంప్లిమెంట్ కానివ్వండి, లేకపోతే బిట్ వైజ్ యూనరీ మైనస్ కానివ్వండి. సో వీటికైతే నెక్స్ట్ ప్రయారిటీ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత స్టార్ డివిజన్, మాడ్యులర్ డివిజన్, ఫ్లోర్ డివిజన్, వీటన్నిటికి కూడా నెక్స్ట్ ప్రయారిటీ ఉంటుంది. తర్వాత ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉంటుంది. తర్వాత లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఉంటుంది. అక్కడ నుంచి నెక్స్ట్ బిట్ వైజ్ అండ్కు ఉంటుంది. నెక్స్ట్ బిట్ వైజ్ ఎక్స్ఆర్కి ఉంటుంది. నెక్స్ట్ ఆర్కు ఉంటుంది, బిట్ వైజ్ ఆర్కు ఉంటుంది. నెక్స్ట్ అక్కడ నుంచి మనకి రిలేషనల్ ఆపరేటర్స్కి అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి రిలేషనల్ ఆపరేటర్స్ ఉంటుంది. సో ఇవన్నీ రిలేషనల్ ఆపరేటర్స్ కదా, మేము చూసాము ఆల్రెడీ. నెక్స్ట్ తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్ ఉంటుంది. తర్వాత ఈజ్ నాట్ ఆపరేటర్స్కి ఉంటుంది ప్రెసిడెన్స్. నాట్ కి ఉంటుంది, మెంబర్షిప్ ఆపరేటర్స్కి ఉంటుంది. నెక్స్ట్ నాట్, లాజికల్ నాట్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ తర్వాత అక్కడ నుంచి లాజికల్ అండ్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ లాజికల్ ఆర్క్ ఉంటుంది. సో నేను మీకు కొన్ని ప్రోగ్రామ్స్ చూపిస్తాను, ఖచ్చితంగా నోట్ చేసి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే ఇది నేను చేసే అవుట్పుట్ పెట్టాను కదా. A = 30, B = 20, C = 10, D = ఓకే. ఇక్కడ ఫస్ట్ ఏం జరుగుతుంది, బ్రాకెట్లో ఉంది కదా, బ్రాకెట్లో ఉంది ఫస్ట్ జరుగుతుంది. మీరు అడగచ్చు ప్లస్కి
స్టార్ కన్నా తక్కువ ప్రెసిడెన్స్ ఉంది కదా, అది ఫస్ట్ ఇలా జరుగుతుంది మీరు అడగొచ్చు. కానీ ఇక్కడ మనకి ఏంటిది, బ్రాకెట్ ఉంది, పారాన్సిస్ ఉంది కాబట్టి ఫస్ట్ జరుగుతుంది, ఆ తర్వాత డి జరుగుతుంది, ఈ రెండింటికి ఇంటూ అవుతుంది అనమాట. సో అట్లా 100 అయితే వస్తుంది మనకి. సో అట్లా ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేయండి. యూ విల్ ట్రై టు అండర్స్టాండ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కామెంట్ మీ అవుట్. నోట్ చేసుకోండి ఆ ప్రోగ్రామ్. నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా చూడండి, వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, సో నెక్స్ట్ ప్రోగ్రామ్. ఓకే, సో 2 ప్రోగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, మీరు ఇంకా సొంతకు కూడా వీ కెన్ నోట్ ఇట్ డౌన్ అనమాట. అండ్ ప్రెసిడెన్స్ కూడా ఒకసారి నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ టాపిక్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ ట్రైయింగ్, డోంట్ ఫర్గెట్ దిస్ ఇస్ ట్రై స్కూల్, మన స్కూల్ మన భాషలో. థ్యాంక్ యూ.